హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డైరీ డ్రీమ్స్. మార్నింగ్ లేచాను ఇప్పుడే. నాకంటే ముందు మా అమ్మాయి కూడా లేచేసి ఆడుకుంటుంది. సో నేను ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. సో నా రొటీన్ ఎలా ఉంది ఏంటి అనేది వ్లాగ్ చేస్తున్నాను. రోజు హాట్ వాటర్ డైలీ తీసుకుంటాను నేను. ఇది నాకు డైలీ కామన్ అలవాటు అనమాట. దానివల్ల డెలివరీ అయిన తర్వాత కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మనకి క్యూర్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి మా పాప నేను పడుకుంటేనే అది పడుకుంటుంది. నెక్స్ట్ నేను బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ నా మొహం మీద కొంచెం డల్‌గా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయి. సో నేను కొంచెం దాన్ని స్క్రబ్ చేసి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసి దాన్ని ఒక చిన్న పేస్ట్ లాగా చేసి నేను మొహాన అప్లై చేస్తున్నాను అన్నమాట. దీనివల్ల మనకి ఆ ట్యాన్ ఉన్న, ఆ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న ఫేస్ మొత్తం క్లియర్ అవుతుంది. కావాలంటే ఎవరైనా ట్రై చేసి చూడండి. కానీ స్మూత్‌గా రబ్ చేయాలి. అంతేగాని హార్ష్‌గా గట్టిగా చేస్తే దానివల్ల రెడ్‌నెస్, ర్యాషెస్ రావచ్చు. స్మూత్‌గా మనం అలా రబ్ చేయడం వల్ల డల్‌నెస్ ఉన్నంతా రిమూవ్ అవుతుందన్నమాట. కావాలంటే ఆఫ్టర్ ఫేస్ వాష్ చూడండి. నా కామెడీ ఫేస్ ఇగ్నోర్ చేయండి. నేను ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో చూసారా? నేనిప్పుడు మీకు క్లియర్‌గా దగ్గర నుంచి చూపిస్తాను. మేబీ కెమెరాలో మీకు కనిపించకపోయినా ఆ తర్వాత నేను అద్దంలో చూసుకున్నాను. ఏవైతే నేను స్క్రబ్ చేయకముందు గమనించానో ఆ ముక్కు మీద, చీక్స్ మీద, ఆ స్క్రబ్ చేసిన తర్వాత అవి లేవన్నమాట. క్లియర్ అయిపోయాయి. మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు బేసిక్ మేకప్ లేకపోయినా సరే అట్లీస్ట్ మన న్యాచురల్ లుక్ అయినా మనకు ఉండాలి కదా. స్క్రబ్ చేసిన తర్వాత నా ఫేస్ డ్రై అయిపోయిందన్నమాట. అందుకని కొంచెం అలోవెరా జెల్‌తో నేను మాయిశ్చరైజర్స్ చేస్తున్నాను. అప్పుడు మన స్కిన్ ఏమైద్దంటే కామ్ అయిద్దన్నమాట. లేకపోతే ర్యాషెస్ వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా స్క్రబ్ చేసిన తర్వాత స్కిన్ అలా వదిలేయకూడదు. మాయిశ్చరైజ్ చేయాలి. నెక్స్ట్ మా పిల్లలకి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ నేను బయట నుంచి తీసుకొచ్చేసాను. ఇంట్లో అవ్వలేదు నాకు. లేకపోతే మాక్సిమం ఇంట్లోనే అట్టు, దోస ఏయన్నా వాళ్ళకి కావాల్సినవి ఏస్తాను. సో ఒక ప్లేటు ఇద్దరికి సరిపోతుంది. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చేసిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇది అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అన్నమాట. విష్కేర్ వాళ్ళది. మంచి స్మెల్ వస్తుంది. బ్యాడ్ ఆర్డర్ ఏమన్నా మనకి రాకుండా రిమూవ్ చేస్తుంది. బయట ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే బాగోదు కదా. సో అది అప్లై చేసేసుకున్నాను. హెడ్ బాత్ చేసేసాను అన్నమాట. ఏంటంటే 2-3 డేస్ పైనే అయిపోయింది నేను హెడ్ బాత్ చేసి. ఆ తర్వాత టిఫిన్ అయిపోయింది కదా, మా బాబుని డ్రాప్ చేయడానికి స్కూల్‌కి వెళ్తున్నాను. అండ్ మా బాబు గురించి ఒక స్పెషల్ వీడియో నేను చేస్తాను. తన గురించి అసలు తనేంటి, ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్పను గానీ. సో వాడిని డ్రాప్ చేసేసి వచ్చిన తర్వాత నేను వెజిటేబుల్ పలావ్ అండ్ చికెన్ కర్రీ అన్నమాట ఇవాళ. ఇంకా ఈవినింగ్ ఎప్పుడొస్తానో తెలీదు కాబట్టి ఆకలేస్తుందని గబగబా పెట్టుకొని తినేసేసాను. నైట్ అంతా పాపకి ఫీడింగ్ ఇస్తాను కాబట్టి నాకు ఆకలి ఎక్కువేస్తుంది. సో టైం ఎక్కువ లేదు అని గడియారం చూసుకుంటూ గబగబా తినేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో నేను ఈ రేషియోతో అసలు అప్లోడ్ చేయకూడదు కానీ చేశాను. నెక్స్ట్ టైం నుంచి ఈ మిస్టేక్ రిపీట్ చేయను. సో ఇదిగోండి నాతో పాటు మా అమ్మ, మా పాప కూడా వస్తున్నారు. నేను వద్దు ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాను. అయినా వాళ్ళ ఆనందం తీరిపోయిందిలే. వచ్చిన తర్వాత మా బాబు విసిగిచ్చడం, వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడడం. నెక్స్ట్ టైం ఇంకెప్పుడు రారన్నమాట. అంత ఇబ్బంది పడిపోయారు.
ఇప్పుడు నేను హిందూ కాలేజ్ మచిలీపట్నం హిందూ కాలేజ్‌కి వచ్చాననమాట. ఆ గేట్ ఎంట్రన్స్ చూసారా? లిటరల్లీ చాలా అంటే చాలా మారిపోయింది. నేను చదువుకున్నప్పుడు 2019లో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ ఇంత డెవలప్‌మెంట్ అయితే లేదు. చాలా అంటే చాలా చేంజ్ అయింది. నేనప్పుడు వెళ్ళేటప్పటికి 12 అయిందనమాట. అప్పటికింకా మీటింగు లాస్ట్‌లోకొచ్చేసింది. అంటే వచ్చిన గెస్ట్‌లందరూ స్పీచ్ ఇస్తారు గదా! ఆ స్పీచ్ ఇస్తున్నారనమాట. టెంట్ వేసి అందరూ మాట్లాడుతున్నారు. చూస్తే చాలా మందే వచ్చారు. సో, నేను గూడా వాళ్ళతో పాటే నుంచుని వింటున్నాను. ఏం మాట్లాడుతున్నారు ఏంటని. నాకు అనిపించింది ఇంతమందొచ్చారు గదా! వీళ్ళల్లో మనకి జాబ్ వచ్చిద్దా? మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామా? ఈ జాబ్ మేళాలో మనం ఏంటబ్బా అని అనిపించింది. కానీ ఒక ట్రై అయితే చేద్దామని వచ్చాం గదా! అని అనిపించింది. ఎంతమందున్నా సరే మన స్పెషాలిటీ మనకంటూ ఉంటుంది గదా! సో, లెట్స్ సీ. రిజిస్ట్రేషన్‌కి ఇలా నుంచున్నాం అనమాట. గర్ల్స్ ఎక్కువొచ్చారు నాకు తెలిసి. 12:30 అయింది. రిజిస్ట్రేషన్ ఇప్పుడు మొదలుపెట్టారు. అదిగోండి రిజిస్ట్రేషన్‌కి నాకు తెలిసి ఫీజు లేదనుకున్నాను. కానీ రూ. 100 తీసుకున్నారు. గవర్నమెంట్‌ది కాబట్టి పే చేయాల్సొచ్చింది. సో, తీసుకున్న తర్వాత ఆ స్లిప్ తీసుకొని పైకెళ్ళమన్నారు. ఆ పైన ప్రతి డోర్ మీద ఏ ఏ కంపెనీలు ఇంటర్వ్యూస్ చేస్తున్నాయో ఆ డోర్ మీద ఇంటర్వ్యూ ఆ కంపెనీ పేరు రాశారు. దేనికి మనం ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంపెనీకి వెళ్ళడం, వాళ్ళకి మన క్వాలిటీస్ నచ్చితే మనల్ని తీసుకోవడం. ఈ మేడం ఏమో హైదరాబాద్ లొకేషన్ అన్నారు. ఇందాక సార్ ఏమో టూ వీలర్ కావాలన్నారు. అండ్ దీంట్లోనేమో సేల్స్ ఉన్నాయి అని లాస్ట్‌లో ఆ సార్ అన్నారు. కానీ రెజ్యూమ్ ఇచ్చి వచ్చేసాను. అందరికి రెజ్యూమ్ ఇచ్చొచ్చాను. మాక్సిమం కాల్ చేస్తాము అన్నారు. కానీ నాకైతే ఏ కాల్ రాలేదు ఇప్పటి వరకు. ఇది జరిగి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది. నేనిప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మా ఫ్రెండ్ అక్కడే బందర్‌లోనే ఉంటుంది. నేనిలా వచ్చానని తెలిసి నన్ను మీట్ అవ్వడానికి వచ్చిందనమాట బండి మీద. తీసుకెళ్తుంది. నేను వద్దన్నా సరే నీకు ఏదోకటి స్నాక్స్ ఇప్పిస్తాను రా అని తీసుకెళ్తుంది. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారా? మనం ఒక ఫుడ్డీ అని తెలుసుకొని ఫస్ట్ మనకు ఫుడ్ ఇప్పిస్తే అసలు తిన్నావో లేవో 2 అయిపోయింది కదా! అని తీసుకెళ్ళి ఇప్పించే ఫ్రెండ్స్ ఉంటారా? మాక్సిమం అందరికీ ఉండరు. మన దగ్గర తినటానికే ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నా ఫ్రెండ్ మాత్రం నాకు ఇప్పించడానికి తీసుకొచ్చింది. రియల్లీ మేము అసల చాలా అంటే చాలా బాగుండేవాళ్ళం కాలేజ్ డేస్‌లో. తను చాలా మిస్ అయ్యాను. చాలా ఇయర్స్ అయిపోయింది చూసి కూడా. నాకు చాలా హ్యాపీ అనిపించింది తనని చూసి. ఆ తర్వాత అందరం కలిసి తెచ్చుకున్నవి కూర్చొని తిన్నామనమాట. అందరికి రెజ్యూమ్ ఇచ్చేసి ఇంటికొచ్చేసాను. ఇంకా వంట చేసే ఓపిక అయితే లేదు. ఇంకా మా ఆయనే నాకు ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చేసారు. పిల్లలకి ఈ టిఫిన్ పెట్టేసి నేను ఇది తినేసాను. అంతే.